హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటో చూసారు కదా. ఈ కలర్స్ చాలా బాగున్నాయి రోజా పూలు. ఇవి చూసి నేను మీషో నుంచి ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశానండి. ప్లాంట్స్ రావడం అయితే చాలా పచ్చగా బాగా వచ్చాయి, గ్రీన్ కలర్లో. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. సో ఈ ప్యాకేజ్ని ఓపెన్ చేసి చూసానండి. ఇదంతా కూడా మా బ్లాక్ కవర్స్తో చుట్టి పెట్టారు. లోపల కూడా ఇంకొక బ్లాక్ కవర్ పెట్టి అందులో మా రైస్ హస్క్ వేసి ఈ ప్లాంట్స్ని అయితే పెట్టారు. ఈ రోజా కొమ్మ చుట్టూ అయితే మనకి కొంచెం బంకమన్ను వేసి ఈ రైస్ హస్క్ చుట్టూ పెట్టారండి. ఈ వేర్లు అనేది రైస్ హస్క్ సంబంధించిన వేర్ల లేకపోతే రోజాకు సంబంధించిన వేర్ల అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ప్లాంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని నేను జస్ట్ క్లీన్ చేసి అలాగే పెట్టానండి. ఆ వేర్లను అయితే నేనేం టచ్ చేయలేదు. మిగతా 3 మొక్కల్ని కూడా నేను తీసి చూశాను. అన్నీ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సో ఆ రైస్ హస్క్ను కూడా మన మట్టిలోనే కలిపేసానండి. ఇప్పుడు రీపాట్ చేయడం కోసము కొంచెం ఇసుక, మన గార్డెన్ సాయిల్, అలాగే కౌ మెన్యూర్ కానీ లేదంటే ఏదైనా మెన్యూర్ మనం కలుపుకొని ఈ మట్టి మిశ్రమాన్ని అయితే నేను రెడీ చేసుకున్నానండి. మనం నర్సరీ నుంచి కొన్నప్పుడు చిన్న చిన్న పార్ట్స్ వస్తాయి కదండి. ఫస్ట్ అయితే నేను ఆ చిన్న పార్ట్స్లోకి వీటిని రీపాట్ చేస్తున్నాను. ఈ నర్సరీ నుంచి తెచ్చిన పార్ట్స్కి అయితే హోల్స్ ఎక్కువగా ఉంటాయి. సో నేను అవి కవర్ చేయడం కోసం, మన మట్టి బయటికి పోకుండా ఉండడం కోసం మన కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి నేను కింద అయితే వేసాను. తర్వాత పైన మట్టి వేసి మన ప్లాంట్స్ని అయితే నేను రీపాట్ చేశానండి. 4 ప్లాంట్స్ని కూడా రీపాట్ చేశాను. రీపాట్ చేసిన తర్వాత మన షేడీ ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకొని వాటర్ చేయాలండి. కొంచెం మొక్కలు సర్వైవ్ అయ్యే వరకు కూడా మనము ఒక 10 days వరకు షేడ్ ప్లేస్లో పెడితేనే మంచిది. తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి వాటి గ్రోత్ చూసుకొని బాగుంటే గానీ మనం ఎండలో పెట్టచ్చు. సో అందుకని నేను ప్రజెంట్ అయితే షేడీ ప్లేస్లో పెట్టి వాటరింగ్ అయితే చేశానండి. వీటి అప్డేట్ కూడా నేను ఇస్తానండి. ఒక 10-15 days తర్వాత ఇవి సర్వైవ్ అయ్యాయా లేదా అనే అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హసీనాస్ గార్డెన్.